బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మూడవ రోజు అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారు, అలాగే అమ్మవారికి సమర్పించాల్సిన ప్రసాదాల్లోని ఎటువంటివి పెట్టుకుంటే మంచిదంటారు? ఇకపోతే మనకి శరన్నవరాత్రుల్లో మూడో రోజున ఈ మూడో రోజు అనేది చాలా అందరికీ కూడా ఇష్టమైనటువంటి రోజు అన్నమాట. చంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరికీ ఇష్టమైన రోజు అన్నపూర్ణ దేవి అవతారం. ఈ అన్నపూర్ణ దేవి అవతారం అనేది ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఆలయాల్లో అమ్మవారికి అవతారం వేసేసి అమ్మవారికి చేతిలో ఒక గెంటి పెడతారు, ఒక గెరిటి పెడతారన్నమాట. ఎందుకంటే అన్నపూర్ణ దేవి అని చెప్పేసరికి సింబాలిక్ కోసం ఒక గెరిటి పెడతారు, గెరిటి పెడతా ఉంటారు. ఈ గెరిటి పెట్టడం అనేది వాటికి సింబాలిక్స్ అనమాట. కాకపోతే అన్నపూర్ణ దేవి అంటే గెరిటి పెట్టడమో, అన్నం సమర్పించుకోవడమో, మనకి అన్నం పెట్టి కడుపు నిండా భుజించడమో కాదు. అన్నపూర్ణ దేవి అంటే మనకి ప్రాసిద్ధిగా ముందుగా ఏదైతే మనము బ్రతకడానికి కావాల్సినటువంటి వనరుల్ని సృష్టించబడుతుంది అన్నపూర్ణ దేవి. ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము, అది వనరు. ఆ వనరుని సృష్టించబట్టేదే అన్నపూర్ణ దేవి. అంటే అన్నం పెట్టేసి కడుపు నింపదు, ఆ కడుపు నింపడానికి అన్నం పెట్టడానికి మార్గాలను వెతుకుతుంది. ఆ మార్గాలు మనకి కలిగి చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడే అన్నపూర్ణదేవి. అన్నపూర్ణదేవికి అయితే తెల్లని వస్త్రము ఆమెకి పెట్టాలి. తెల్లని ఒక శారీ కానీ లేదా బిస్కెట్ కలర్లో ఉన్నటువంటి శారీస్ కానీ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ రోజున. అలానే అమ్మవారికి నైవేద్యం వచ్చేసి దద్దోజనము, పులిహోర. ఈ పులిహోర అనేది నిమ్మకాయ ఇంగువ వేయాలి, ఆవాలు వేయాలి, దాంట్లో మిరియాలు వేసుకోవాలి, అన్ని రకాల ఎండుమిరపకాయలు వేయాలి, పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రహాలు, నవగ్రహాలు కూడా శాంతింపజేసేదానికి ఈ రకమైనటువంటి పులిహోరను అనేది, ఈ దద్దోజనం అనేది ముందు రోజునే ఈ పాలు తీసుకొచ్చి చెవరి వేసేసి ఆ తర్వాత మరుసటి రోజున అన్నం వండేసి వేడివేడి అన్నం ఆ దాంట్లో పెట్టేసి నైవేద్యం పెట్టాలి. తాలింపు లాంటివి వేయకూడదు అమ్మవారికి. ఈ దద్దోజనం పులిహోర నైవేద్యం అనేది అమ్మవారికి చాలా ప్రాసిద్ధి అనమాట. అందుకని మూడో రోజున ఈ దద్దోజనం పులిహోర నైవేద్యం పెట్టుకుంటే కనుక ఎవరికైనా సరే పనుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వర్క్ చేయలేకపోతున్నారు, అదృష్టం బాగుంది కానీ నేను ముందుకు వెళ్ళట్లేదు, అలాంటి వారు ఎవరైనా ఉండి తినడానికి ఆస్కారం లేకుండా పోతుంది, రోగాల నొప్పులతో ఉంటారు చాలామంది, డబ్బుండి కూడా, అలాంటి వారందరూ కూడా అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకొని మొక్కుంటే కనుక ఖచ్చితంగా వారి కోరికలు తీరేలాగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయొచ్చు. For more videos like this, subscribe Big TV channel.